విచారణకు హేమ డుమ్మా, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు లెటర్. వాక్క వాహ్ వాక్క వాహ్. మళ్ళీ నోటీసు ఇవ్వనున్న బెంగళూరు సిసిబి పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో సినీ నటి హేమ పోలీసు విచారణకు డుమ్మా కొట్టింది. వైరల్ ఫీవర్ కారణంగా ఎంక్వైరీకి హాజరు కాలేనని బెంగళూరు సిసిబి పోలీసులకు ఆమె లెటర్ రాసింది. మొన్న రేవ్ పార్టీలో దొరికిందని తెల్లారే బిర్యానీ వండి కూడా వీడియో చేసింది. అప్పుడైతే ఫుల్ జోష్, ఫుల్ ఎనర్జీ ఉన్నది. ఇప్పుడు ఏకంగా నోటీసులు ఇచ్చేసరికి అక్కకు వైరల్ ఫీవర్ వచ్చిందట. పాపం పైసలు ఎక్కువై డ్రగ్స్ తీసుకున్నప్పుడు లేదు, కానీ నోటీసులు ఇవ్వగానే వైరల్ ఫీవర్లు వస్తాయి. హేమ రాసిన లెటర్ను సిసిబి పోలీసులు పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. ఈ మేరకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 19న రాత్రి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని బీఆర్ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. పాపం ఏం చేస్తారులే హేమక్క మాత్రం కూడా ఏదో ఇక అట్లా బుద్ధికి పైసలు ఎక్కువ ఉండి జర అవి ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియక ఎంతగానం షాపింగ్ల మీద బట్టల మీదనే పెడతామని చెప్పేసి ఏదో పాపం డ్రగ్స్ తీసుకున్నది, ఏదో రేవ్ పార్టీలో పోయారు. తప్పేముంది, తీసుకొని ఎంజాయ్ చేయనీరు. అక్క సినీ ఫీల్డ్ ఉంటే మళ్ళా పట్టాభద్రుల పోలింగు 72%. ప్రశాంతంగా ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54% పోలింగ్ అయింది. అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 65.54% పోలింగ్ అయింది. వివరాలు వెల్లడించిన రిటర్నింగ్ అధికారి హరిచందన. చూద్దాం ఒకసారి వార్త. ఎమ్మెల్సీ ఎన్నికలు మరి నిన్న పోలింగ్ అయితే జరిగింది. ఆ యొక్క వార్త కథ అంతా కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాం, ఇటు చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోలు సోమవారం ప్రశాంతంగా జరిగింది. ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో మొత్తంగా 72.37% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54% పోలింగ్ అయింది. రికార్డు కాగా అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 65.57% పోలింగ్ జరిగింది, 54% పోలింగ్ జరిగింది. ఇక మరి పట్టాభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు. ఇక ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 49 మంది పోటీలో ఉండగా కాంగ్రెస్ తరఫున చింతపండు మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, బీజేపీ తరఫున ప్రేమేందర్ ప్రధానంగా బరిలో నిలిచారు. పోలింగ్ వివరాలను ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన దాసరి వెల్లడించారు. 8 గంటలకు స్టార్ట్, 4 గంటలకు క్లోజ్. పొద్దున 8 గంటలకు మొదలైంది పోలింగ్, ఇక మళ్ళీ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోలు 12 జిల్లాల్లో సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సాయంత్రం 4 గంటలకు ముగిసిందని హరిచందన్ తెలిపారు. ఇక చూడాలి, ఇక మరి మొత్తానికి ఓట్లు అయితే పడ్డాయి. ఇప్పుడు ఏం చెప్తాం, ఇక ఓట్లు పడక ముందు కంటే మనం ఆదోటి వార్తలు చేసినాం, కండవాలు తీసుకున్నాం, కథ చేసినాం, కానీ ఇప్పుడు ఓట్లు పడ్డాయి. ఇక రిజల్ట్ కోసం వేచి చూడాలి. ఇక జనాలు ఎవరి వైపున ఉన్నారు, ఇక మరి ఎవరిని గెలిపించే పరిస్థితి ఉందో అనేది చూడాలి. ఇక చింతపండు మల్లన్న ఉన్నాడు అభ్యర్థిగా, బీఆర్ఎస్ నుంచి రాకేష్ ఉన్నాడు. ఇక మళ్ళీ బీజేపీ తరఫున అప్పుడప్పుడు లైమ్లైట్లకు వచ్చే ప్రేమేందర్ రెడ్డి కూడా ఉండే. ఇక మరి చూడాలి ఈ ముగ్గురు ఇట్లా ఎవరు గెలుస్తారు, జనాలు ఎవరి వైపు నిలబడ్డారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గట్టిగానే ఉండే, బక్కా జడ్సన్ గారు వాళ్ళు వీళ్ళు కూడా. ఇక చూద్దాం. 3 రోజులు ఘనంగా దశాబ్ది వేడుకలు, బీఆర్ఎస్ తరపున కార్యక్రమాలు, కేసీఆర్ నిర్ణయం. జూన్ 1న అమరవీరులకు పుష్పాంజలి, కొవ్వొత్తుల ర్యాలీ. 2న తెలంగాణ భవన్లో దశాబ్ది ఉత్సవాల ముగింపు సభ. 3న రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, జెండావిష్కరణ. అంత బాగానే ఉంది, కానీ సారు కేసీఆర్ మీరు నిజంగా ఉద్యమకారులకు ఏం చేశారంటే ఏం చెప్తారు సారు? మీరు నిజంగా ఉద్యమకారులకు ఏం చేసిరు సారు కేసీఆర్ అంటే ఏం చెప్తారు? పాటలు బాగా వస్తాయి, మస్తు ఉంటాయి, అంత అద్భుతంగా వస్తాయి, కానీ మీరు చాలా గొప్పగా పనిచేసిరు, మేము కాదనం. మీరు అద్భుతమైన పని చేసిరు ఈ తెలంగాణలో, మేము ఒప్పుకుంటాం. అది 24 గంటల కరెంటే కావచ్చు, ఫ్లోరైడ్ పోవడమే కావచ్చు, ఇంటింటికి నల్లా నీళ్ళే కావచ్చు, చాలా అంశాలు ఉన్నాయి. మీరు ఇచ్చిన కిట్ల కాంచాలి, కళ్యాణ లక్ష్మి పథకం కాంచాలి, మెచ్చుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయి. కానీ మొట్టమొదట ప్రాధాన్యత అసలు ఇవ్వాల్సిందే మీరు ఈ తెలంగాణలో ఉద్యమకారులకు, అమరవీరుల యొక్క కుటుంబాలకు కాదా? అమరవీరుల యొక్క కుటుంబాలకు, ఉద్యమకారులకు ఇవ్వాలి. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి చేయలేకపోతుండొచ్చు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా ఉద్యమంలో పాల్గొన్నది కదా. ఇక కొందరు కాంగ్రెస్ వాళ్ళు, కొందరు టీడీపీ వాళ్ళు, అప్పుడున్న నాయకులు కొందరు పాల్గొనాలి. ఇక వాళ్ళ పేర్లు మనందరికి తెలిసిన ముచ్చట్ని, వాళ్ళు ఇప్పుడు అధికారంలో చెలామణి అవుతూ ఉన్నారు, వాళ్ళ గురించి ఎందుకులే. కానీ సామాన్య ప్రజల గురించి చూసుకుంటే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. సరే, ఉద్యమకారుల విషయం పక్కన పెట్టినా కూడా అట్లీస్ట్ బలిదానాలైన ప్రతి కుటుంబానికి మీరు న్యాయం చేసేది ఉండే. అమరవీరులు ఎవరైతే ఉన్నారో ఆ అమరులైన కుటుంబాలకైనా మీరు న్యాయం చేసేది ఉండే పూర్తి స్థాయిలో. కేసీఆర్ గారు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే ఇదే, నిజంగా చెప్తా ఉన్నా.
అంటే ఇక మీరు చేసిన మంచిని చెప్తాం, మీరు చేసిన చెడుని చెప్తామని చెప్తా ఉన్నాం. మీరు చేసిన మంచి ఎంత ఉందో మీరు చేసిన చెడు కూడా అట్లా అమరవీరుల విషయంలో, ఈ యొక్క ఉద్యమకారుల విషయంలో ఇంకా కూడా అట్లే మిలిగిపోయింది. మాకు కావాల్సింది ఈ 3-4 రోజుల ఉత్సవాలు కాదు సార్, మాకు కావాల్సింది 3-4 రోజుల ఉత్సవాలు కాదు. మాకు ఏం కావాలంటే ఆ యొక్క ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు న్యాయం కావాలి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి బలపడాలి, వాళ్ళ యొక్క దైనందిన జీవితం ఏ విధంగా కొనసాగుతుందో మాకు క్లియర్గా తెలవాలి. 1300 మంది కుటుంబాలు బలిదానం అయిపోయినాయి, 1300 మంది విద్యార్థులు బలిదానం అయినరు. మరి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉన్నదనేది ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో క్వశ్చన్ మార్కుగా మిలిగిపోయింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో క్వశ్చన్ మార్కుగా మిలిగిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో క్వశ్చన్ మార్క్గా మిలిగిపోయింది. అవునా కాదా? వాస్తవమా కాదా? అంతమంది చచ్చిపోయారు. నిజంగా వారి కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? చచ్చిపోయిన వారందరి కుటుంబాలు ఓరు నల్లగొండ నుంచి ఉండే, ఓరు వరంగల్ నుంచి ఉండే, ఖమ్మం నుంచి వెళ్ళి, అట్లా తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాల నుంచి వెళ్ళి ఎంతోమంది ఉన్నారు కదా. వారందరి కుటుంబాల యొక్క పరిస్థితి ఏందనేది మాకు ఇప్పుడు నివేదిక, రిపోర్ట్ కావాలి, మాకు చాలా క్లియర్గా కావాలి. అది ఇవ్వగలుగుతారా మీరు? ఇవ్వలేరు. ఇస్తే మీ ఇజ్జత్ పోతుంది. ఎందుకంటే మీరు ఏం చేయలేదు కనుక ఆ కుటుంబాలకు కదా. చెయ్యాల్సి ఉండే రేవంత్ రెడ్డి గారికి ఈ వేదికకు మేము ఇప్పుడైనా చెప్తా ఉన్నాం, ఒక్కడో ఇద్దరు ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తే అట్లీస్ట్ మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు షేర్ అయ్యే విధంగా షేర్ చేయండి.